హాయ్ అండి. ఒక టీ స్టైనర్ ఉంటే చాలు ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలుచుకోవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అందరికీ కూడా యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలాగా మనం కరివేపాకుని ఈజీగా ఈ చిన్న ట్రిక్తో ఇలా అయితే కరివేపాకును ఈజీగా తీసుకోవచ్చండి. మనం ఒక్కోటి రెబ్బ తీసుకోవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఒకేసారి ఎంత కరివేపాకు అయినా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఇలా కరివేపాకుని అయితే దూసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం కరివేపాకునైతే ఈ చిన్న ట్రిక్ ద్వారా ఇలా తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి రెబ్బ పట్టుకుని తీయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా హోల్స్ ఉన్న గెరిటిని తీసుకుని ఇలా హోల్స్లో పెట్టేసి చక్కగా కరివేపాకునైతే ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ ద్వారా చక్కగా తీసుకోవచ్చు. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, గ్యాస్ ప్రాబ్లంతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు కదండి. ఏ రోజు కూడా మెడిసిన్స్ వేసుకుంటేనే మనకి గ్యాస్ అనేది తగ్గిపోతుంది కదండి. ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఈజీగా ఇలా అయితే తగ్గించేసుకోవచ్చు. సో దానికి కావాల్సినటువంటి ఏంటంటే చింతగింజలండి. చింతగింజలు ఒక 5-6 తీసుకుని ఈ విధంగా దోరగా వేయించేసుకోవాలి. ఇలా బాగా వేయించేసుకున్నటువంటి ఈ చింతగింజల్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ పౌడర్ని గోరువెచ్చని వాటర్లో రోజు ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని చక్కగా త్రాగుతూ ఉన్నామనుకోండి మెడిసిన్స్ కూడా మనకి అవసరం లేదండి. చాలా చక్కగా తగ్గిపోతుంది. సో ఎంత భరించలేని గ్యాస్ ప్రాబ్లం అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తగ్గించేసుకోవచ్చు. సో మా అమ్మమ్మ ఇలా ఎక్కువగా చేసేదండి. ఇలా ఉదయం పరగడుపున ఈ చింతగింజల్ని పౌడర్ని హాట్ వాటర్ అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండగప్పుడే ఇలాగ ఈ పౌడర్ని కలుపుకొని తాగుతూ ఉంటే గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందని చెప్పిందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకున్నా. టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 4, ఇలాగా మనం కరివేపాకునైతే చూస్తూ ఉంటాం కదండి. కరివేపాకు తీసుకున్న తర్వాత ఇలాంటివి రెమ్మలు లాంటివి కాడలు ఉంటాయి కదండి. కాడలు వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం, కానీ వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా కరివేపాకు తీసుకున్న తర్వాత క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల అది కరివేపాకు అనేది లోపల గాలడక తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఏదైనా ఒక గ్లాస్ కానీ లోటా కానీ తీసుకొని ఈ విధంగా దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా మనం కరివేపాకు కొమ్మలతో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోకి ఇలాగా వేసుకోవచ్చు. అలానే ఫ్రెష్గా ఉంటుంది. మనకి కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి. నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లో కంటే కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. ఇలాగా నిండుగా వాటర్ పోసేసుకొని కరివేపాకు కొమ్మలతో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఫ్రెష్గా ఉంటుంది. వడిలిపోకుండా ఎండిపోకుండా కూడా ఉంటుందండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కరివేపాకు పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా కరివేపాకు కాడలతో ఏం చేయొచ్చు అనేది చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ నెంబర్ 5, ఈ విధంగా కరివేపాకు కాడల్ని ఇలా సమానంగా పెట్టేసుకొని దానిలో అంటే రెమ్మకున్నటువంటి కరివేపాకును కూడా తీసుకొని సమానంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా చికెన్ తినేటప్పుడు ఎక్కువగా పళ్ళల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది కదండి. ఎక్కువగా టూత్ పిక్ని యూజ్ చేస్తూ ఉంటాం. మన అవసరానికి టూత్ పిక్లు లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడలతో ఈజీగా మనం పళ్ళల్లో ఇరుక్కున్నటువంటి దాన్ని తీసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనం ఒక స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక టూత్ పిక్ లా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి ఈ కాడల్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి మనకి అవసరమైనప్పుడు ఇలా టూత్ పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా కరివేపాకు కాడలను అయితే ఇలా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. టిప్ నెంబర్ 7, మనం ఇలా పువ్వులు మల్లెపువ్వులు కానీ విరజాజులు కానీ చామంతులు కానీ గులాబీలు కానీ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం వెంటనే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము.
క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. ఇలా పాడవుతూ ఉంటాయి పువ్వులు. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇలా దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకోవాలండి. ఇలా బియ్యం వేసేసుకున్న తర్వాత ఇలా పువ్వులు పెట్టేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఈ విధంగా మనం పువ్వులను అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. టిప్ నెంబర్ 8, ఇలా మనం ప్లాస్టర్ అయితే అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ప్లాస్టర్ వల్ల చాలా ఉపయోగాలు అయితే మనకు ఉంటాయి కాబట్టి ప్లాస్టర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ప్లాస్టర్ని తీసుకొని ఇలా పెట్టుకునేటప్పుడు మనకు హడావుడిలో తీసినప్పుడు ప్లాస్టర్ త్వరగా రాదు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్ తీసుకున్న వెంటనే చివరిన కొద్దిగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం హడావుడిలో తీసినా కూడా చక్కగా ప్లాస్టర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ నెంబర్ 9, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చండి. ఇలా మనం నెయిల్స్తో వలవాలంటే నెయిల్స్ అనేది మనకి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కదండి, బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా మనం ఒక ఎల్లుల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఒక టీ స్టైనర్ తీసుకుని దానిపైన ఈ విధంగా గట్టిగా రఫ్ చేసామనుకోండి, దానిపైన చక్కగా ఈజీగా ఎలా అయితే ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఈజీగా ఉంచుకోవచ్చండి. ఒక టీ స్టైనర్ ఉంటే చాలు, చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా మనమే తీసేసుకోవచ్చండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో కొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.